హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్ అండ్ ఇది మీరు స్టార్టర్లా కూడా తినొచ్చు అండ్ రోటీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది. ముందుగా ప్యాన్ తీసుకొని డైరెక్ట్ దాంట్లోనే నేను వాష్ చేసిన చికెన్ వేసుకుంటున్నాను. స్లైస్ చేసిన ఆనియన్స్, కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టదు ఎందుకంటే మన నాన్ స్టిక్ కాబట్టి ఆయిల్ తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు, పసుపు ఒక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు అండ్ 1 to 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ కారం వేసుకోవాలి. కసూరి మేతి కూడా దాంట్లోనే వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, నెక్స్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్. పెప్పర్ పౌడర్ అయితే కంపల్సరీ అండి. మనం ఎంత చిల్లీ పౌడర్ వేసుకున్నా కానీ పెప్పర్ పౌడర్ వేసుకోకపోతే మాత్రం అస్సలు టేస్ట్ రాదు. అండ్ ఈ వింటర్ సీజన్కి పెప్పర్ పౌడర్ ఇస్ ద బెస్ట్. అండ్ నేను ఒక హాఫ్ స్లైస్ ఆఫ్ లైమ్ పిండుకుంటున్నాను అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకుంటున్నాను. సో ఇది ఒక 20 to 30 మినిట్స్ మ్యారినేషన్కి వదిలేసుకున్నా పర్వాలేదు. లేదు మేము డైరెక్ట్గా కుక్ చేసుకుంటాం అనుకున్నా పర్వాలేదు. చికెన్ ఎలాగో ఈ మ్యారినేషన్లో మంచిగా ఉడుకుతుంది కాబట్టి మనకు మ్యారినేషన్ టైం ఎక్కువ పెట్టుకోకపోయినా పర్వాలేదు. ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకొని బాగానే ఉంటుంది. కర్డ్ కూడా వేసాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనము ఈ కడాయిలోనే కలుపుకున్నాను కదా, నేను డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. సిమ్మర్లో పెట్టుకుంటున్నాను ఫస్ట్, దెన్ స్లోలీ మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేస్తున్నాను. దీన్ని నేను వెడల్పాటి ప్యాన్లో ఎందుకు వేసుకున్నానంటే ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న పీసెస్ కాబట్టి చెదిరిపోతుందన్న భయం ఉంటుంది. సో ఇలా స్టవ్ మీద పెట్టుకొని కాసేపు వదిలేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. అది చికెన్లో నుంచి మొత్తం వాటర్ వచ్చి కుక్ అవ్వాలి కాబట్టి నేను ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం యాడ్ చేయట్లేదు, డ్రై చికెన్ కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దాంట్లో నుంచి మొత్తం ఆయిల్ వచ్చి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే అది మొత్తంగా కుక్ అయిపోతుంది. సో మనం కొంచెం స్లైస్ చేసిన చిల్లీస్ వేసుకొని మంచిగా గార్నిష్ చేసుకోవాలి, కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ఇలా మొత్తం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఆనియన్స్ అండ్ ఒక స్లైస్ చేసిన నిమ్మకాయ పెట్టి గార్నిష్ చేసుకుందాం. చాలా టేస్టీ అండి, చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ కూడా. బయట వందలు పెట్టి మనము స్టార్టర్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు. దీంట్లో ఏ ఫుడ్ కలరింగ్స్, కోటింగ్స్ ఏమీ లేవు. మంచి టేస్టీ స్టార్టర్ ఇంట్లోనే చేసుకునే చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇది రోటీస్లో కూడా బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది, చారు పక్కన పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి, తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మీకు కనుక ఇలాంటి రెసిపీస్ నచ్చితే నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.